కోవైట్ టవర్. గుడ్ ఈవినింగ్. ఈ టవర్లకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ టవర్లు కువైట్ వాళ్ళ డబ్బులు కూడా ముద్రించుకుంటారు. ఇది కువైట్లో షారక్ ప్రాంతంలో ఉండాలి. చూడండి టవర్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. సెంటర్లో ఉండేటి టవర్లు హోటళ్ళు కూడా ఉంటాయి. ఆ సెంటర్లో టవర్ సెంటర్లో ఉండే హోటల్స్. పైకి పోయి ఏమన్నా 3 దినాలు పైకి పోయి కిందికి రాను 3-5 దినాలు తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉంటారో. మీకు పడవలు చూపించారు అక్కడ కనపడుతున్నాయి కదా, చిన్న చిన్న కాగితం పడవలు ఉన్నాయి. ఈ పడవలు కూడా వాళ్ళ డబ్బులు తినే ఉంటాయి. 5 దినాల నోటు, అన్నికేది 1 దినాల నోటు ముద్రించి ముద్రించి పెట్టినారు. ఇదంతా ఇక్కడంతా షిప్పులు కూడా బోటింగ్ కూడా చేస్తారు. ఇక్కడ కువైట్ 5 దినార్ల నోటు పడవ చేసినారు చూడండి. దాని పక్కన 5 దినార్ల నోటు, కువైట్ 5 దినార్ల నోటు. ఇది పడవలు తిన్న స్టఫ్. ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి, తిరగడానికి, వాకింగ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి బోట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ సముద్రంలో పోయి సముద్రంలో తిరిగి వస్తారు. ఇక్కడ నుంచి పోయే దావ కూడా ఇది. ఇక్కడంతా ఇంకిపోతారు. బీచ్, కువైట్ బీచ్ షారక్. ఇంత లోపల అలలు కొడుతున్నాయి లైట్గా. ఈరోజు శుక్రవారం కాబట్టి అందరు చాలా మంది వచ్చినారు. ఇక్కడ సెలవులు కదా శుక్రవారం. మన వాళ్ళు కూడా వస్తుంటారు శుక్రవారం పూట. ఇక్కడే అంతా ఫోటోలు తీసుకొని అన్నం తిని ఇక్కడే సాయంత్రం వరకు ఉంటూ పోతారు. ఫ్యామిలీస్ కూడా, చుట్టుకొచ్చిన డ్రైవర్లు అందరూ వచ్చిపోతుంటారు. ఇక్కడ కొంచెం బాగుంటుంది కానీ లొకేషన్ బాగుండదు కదా, చూసి ఎంజాయ్ చేసి పోతుంటారు. సముద్రం పక్కలోనే కువైట్ టవర్. సెంటర్లో లోపల నుంచి సెంటర్లో టవర్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న లోపలికి పోవడానికి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్లో బోటు కేడియం తీసుకుంటారు. లోపలికి కార్గో షిప్. మనం అంటే లిఫ్ట్లో పోవచ్చు. లిఫ్ట్లో పోవడానికి 3 దినాలు ఏమో తీసుకుంటారు. ఎవరికి చూసి రావడానికి 3 దినాలు అంట. 3 దినాలు తీసుకుంటారు.